సో యో వాట్సాప్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇవాళ అయితే మనం కొత్త వీడియోతో వచ్చేసినాం అనమాట. కొత్త వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఇక మా ట్యాంక్ చూడొచ్చు, ఇక్కడ గలీజ్ అయిపోయింది మా ట్యాంక్ మొత్తం, ఫిషెస్ ట్యాంకు. దీనిలో అయితే అర్వానా ఉంది, ఇంకా షార్క్స్ ఉన్నాయి, ఒక $1 కిట్ ఉంది. ఇప్పుడైతే మొత్తం ట్యాంక్ క్లీన్ చేద్దాం. ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ మీకు తర్వాత ఇప్పుడు చూపిస్తా దానికి ఎట్లా క్లీన్ చేస్తా, ఏమేమి చేస్తా అని. తర్వాత క్లీన్ అయ్యాక సినిమాటిక్ షాట్స్ చేస్తా, అప్పుడు చూడండి ఎట్లా వస్తుందో. సో చలో స్టే ట్యూన్. ఫస్ట్ అయితే ఇక్కడ సోఫాలు ఉన్నాయని అడ్డం, నీళ్ళు పడతాయి మళ్ళీ గలీజ్ నీళ్ళు. సోఫాలు అయితే జరిపేద్దాం. సోఫాలు ఇక్కడ ఇప్పుడు సోఫాలు అయితే ఇక్కడ జరిపేసినాం. మనకేమేమి కావాలంటే ఫస్ట్ ఈ చిన్న బకెట్ స్టోన్స్ తీయడానికే, పెద్ద టబ్బు చేపలు పెట్టడానికే, ఇంక ఈ చిన్న టబ్లో వాటర్ కావాలి మనకి క్లీన్ చేసుకోనికే, ఇంకా పెద్ద టబ్ దీనిలో పెద్ద బకెట్లో నీళ్ళు ఉన్నాయి, దీనిలో నింపేసి మనం దానిలో వేసాం నీళ్ళు. ఫస్ట్ అయితే వీళ్ళు జరిపి ఇక్కడ పాటలు పెట్టినా మాట ఇంకొక వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. గలీజ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఆక్సిజన్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. దాని తర్వాత పైన ఇక్కడ దీని ఫిల్టరింగ్ ట్యాంక్ ఉంటుంది చిన్నది, అది క్లీన్ చేయాలి. ఇక మొత్తం ట్యాంక్ అయితే గలీజ్ అయిపోయింది అనమాట. మావాడైతే పైప్ అయితే తెచ్చేసింది. ఇప్పుడు దీని లోపల పైప్ వేసి మనమైతే వాటర్ డ్రైన్ చేసాం అనమాట. ఒక చిన్న హోల్ ఉంది, దీన్ని వేసి డ్రైన్ చేయొచ్చు. ఇక్కడ నేను వాటర్ డ్రైనింగ్కి పెట్టేస్తా, ఆడ పట్టుకుంటాడు పైపు, నేను ఆడ ఫిషెస్ అయితే తీసేస్తా. దీనిలో ఇది ఎట్లా పని చేస్తుంది అంటే ఇప్పుడు ఆడ ఇంకొక హోల్ ఉంది కదా, ఇంకొక జాయింట్ పైప్, ఇంకా నీళ్ళు అయితే ఓపెన్ చేసేస్తాను నేను. ప్రెషర్ అయితే పట్టుకుంటా దీనిలో. ఇప్పుడు చూడండి, దీనిలో ప్రెషర్ పట్టుకున్నా కదా, ఆడ బబుల్స్ వస్తాయి. బబుల్స్ వస్తున్నాయా? ఇప్పుడు ఆడ బబుల్స్ వస్తున్నాయి అంటే దీంట్లో వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ అయినప్పుడు ఇప్పుడు నేను ఇంక ఇట్లా కింద వదిలేస్తా, ఆ వాటర్ ఆటోమేటిక్ డ్రైన్ అవుతా ఉంటాయి. చూడండి, గుంజేస్తుంది, ఆ వాటర్ని గుంజేస్తుంది. ఇప్పుడు నేను లోపల నుంచి అయితే ప్యాడ్ అయితే తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇట్లా పెట్టేయాలి, లేకపోతే చేపలు పెద్దగా దుంపేస్తున్నాయి. సాయిల వాటిలో కూర్చొని. సో గాయస్ ఇప్పుడైతే స్టోన్స్ అయితే తీసేసిన, లోపలికి మొత్తం ఏమైనా బకెట్లో తీసేసిన, వాటర్ పడుతున్నాయి కొన్ని. చూడండి ఎంత గలీజ్ ఉంది ట్యాంక్ అనమాట. మేము ఇది వీక్లీ క్లీన్ చేయం, మంత్లీ ఒకసారి క్లీన్ చేయాలి. పెద్ద ట్యాంక్ కదా, తొందరగా గలీజ్ అవ్వదు. గలీజ్ అయిందంటే ఫుల్ గలీజ్ అవుతుంది. సో స్టోన్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం మనం. స్టోన్స్ గిట్ట కడగాలి, అన్నీ కడిగేద్దాం. ఫస్ట్ అయితే మనం ట్యాంక్ కవరప్ చేసుకుందాం. ట్యాంక్ కడిగేసి పెట్టేసినాక అది ఎండే వరకు మనం స్టోన్స్ ఇంకా శంకు అవన్నీ కడుగుదాం, శంఖం అవన్నీ. ఇప్పుడే మన ట్యాంక్ క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా, ఎందుకంటే ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఇక్కడ గోప్రో సెటప్ అయితే పెట్టిన, రికార్డింగ్ ఆన్ చేయాలి, టైం ల్యాప్స్ ఎంజాయ్. సో గాయ్స్ ఇప్పుడు ఇదైతే మొత్తం క్లీన్ చేసేసినాం మనం. ఫిల్టర్ ట్యాంక్ గిట్ట సాఫ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఒకటి మిగిలింది ఏంటంటే స్టోన్స్ ఇంకా శంఖం, అది క్లీన్ చేసినాం. నా చేయి చూడొచ్చు మరి ఎట్లా అయిపోయింది, మొత్తం సాఫ్ట్ స్మూత్ అయిపోతే చేతులు. ఇప్పుడు శంఖం గిట్ట కడిగేస్తాం. గాయ్స్ ఇప్పుడైతే కింద వచ్చేసినాం. ఇది మన బోర్ వాల్వ్ అనమాట. సో గాయ్స్ స్టార్టింగ్ అయితే కొన్ని నీళ్ళు వదిలేయాలన్నమాట, ఎందుకంటే దీనిలో గలీజ్ నీళ్ళు వస్తాయి స్టార్టింగ్ అట్లా అని చెప్పి
మొత్తం మా వాష్ ఏరియా అనమాట. అది అడుగుదాం, కొంచెం సంఘం గిట్ట కొట్టేద్దాం. సంఘం ఇంకా కడగలేదు, కడగాలి, అడుగుదాం. ఇక్కడైతే చూడొచ్చు శంఖం చెట్టు, స్టోన్స్, ఇక అది అన్నీ కడిగేసిన. ఇది అయోడిన్ అనమాట, ఎక్స్క్యూజ్ మీ, ఇది సాల్ట్. ఇప్పుడైతే మొత్తం నేను లేచేద్దాం, మీరు టైం లాస్ అయితే ఎంజాయ్ చేయండి. క్లీనింగ్ అయితే ఇప్పుడు మొత్తం అయిపోయింది అనమాట. నా ముఖం చూడొచ్చు, మొత్తం చెమట అయిపోయింది. దీని తర్వాత ఇప్పుడైతే లైట్ అయ్యాయి, ఎందుకంటే ఫిషెస్ ఇప్పుడే వేసినా కాబట్టి ఫిషెస్ స్ట్రెస్లు ఉంటారు. ఇప్పుడు కొంచెం సేపు అయినాక మంచిగా లైటింగ్ వేసి సినిమాటిక్ వేసి మీకు చూపిస్తా, అప్పుడు ఎంత క్లీన్ గా అనిపిస్తుంది. సో గాయస్ చూసారు కదా, ఇప్పుడైతే మనకైతే ఇంత టైం పడ్డది మొత్తం క్లీన్ చేయడానికి. ఇక మొత్తం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు సినిమాటిక్ గిట్ట చూపించేసిన అంత క్లీన్ అవుతుంది. అది చేసినాక గలీజ్ ఉన్నప్పుడు జర్ర గిట్ట చూడబుద్ది, ఇంకో క్లీన్ చేసినప్పుడు మస్తు స్మెల్ వస్తుంది. అయితే ఇక అయిపోయింది, ఇంతే అనమాట ఈ బ్లాగ్ అయితే. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్లాగ్తో వస్తూనే ఉంటాం మళ్ళీ తర్వాత. చూడండి అప్పుడు. టిల్ దెన్ బీ సేఫ్, రైట్ సేఫ్, బాయ్.